హలో నమస్తే, నేను మీ అడ్వకేట్ శశికాంత్ లీగల్ క్యాపిటల్ నుంచి. ఇవాళ మనం మాట్లాడుకునే టాపిక్ తరచుగా మా దగ్గరికి గత కొంతకాలం నుంచి క్లయింట్స్ వస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియాకి తీసుకెళ్తా అన్నారు సార్, అమెరికాకి తీసుకెళ్తా అన్నారు సార్, కన్సల్టెంట్స్ మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, తీరా చూస్తే మళ్ళీ ఫోన్లు ఎత్తట్లేదు అనేసి. ఆర్ కొన్ని కేసెస్లో అమెరికాలో ల్యాండ్ అయిన తర్వాత కూడా మీ సర్టిఫికెట్స్ ఇవన్నీ కరెక్ట్ లేవు అని చెప్పి మళ్ళీ వెనక్కి డిపోర్ట్ చేస్తూ కూడా జరుగుతుంది. ఈ మధ్యకాలంలో నేను దగ్గర 5 నుంచి 10 కేసులు ఇట్లాంటివి చూస్తూ జరిగింది. అందుకని ఈ కేసెస్ మీద వీడియో చేద్దామని నేను అనుకున్నాను. ఓకే, ఎప్పుడైతే మీరు కన్సల్టెంట్ని అప్రోచ్ అయిన తర్వాత మీ దగ్గర ఆ కన్సల్టెంట్ డబ్బులు తీసుకున్న తర్వాత ఆయన ఏమేం కమిట్మెంట్స్ ఇచ్చాడో ఆ కమిట్మెంట్స్ ఒకవేళ రీచ్ అవ్వకుండా మిమ్మల్ని తప్పుదారి పెట్టి ఒకవేళ వీసా రాకుండా కానీ, లేకపోతే మీరు అక్కడికి వెళ్ళింది ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి డిపోర్ట్ అవుతాం కానీ, ఇట్లాంటివి జరిగినప్పుడు మీరు చేయాల్సిన ఇమ్మీడియట్ పని ఏంటి అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చీటింగ్ కంప్లైంట్ బుక్ చేయాలి. ఒకవేళ ఆ పోలీసులు కనుక మీ కంప్లైంట్ తీసుకోకుండా ఉంటే మాత్రం డెఫినెట్గా మీరు మాలాంటి అడ్వకేట్స్ని అప్రోచ్ అవుతే మేము కోర్టుకెళ్ళి జడ్జి ద్వారా ఎఫ్ఐఆర్ 100% ట్రేస్ చేయించే ప్రయత్నం మేము చేస్తాం కూడా. అది ఎందుకంటే మీరు ఒక రకంగా చీటింగ్కి గురై ఉంటారు. నా దగ్గరికి వచ్చే క్లయింట్స్ పాపం 14 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు ఆ కన్సల్టేషన్స్కి ఇచ్చిన తర్వాత ఆ కన్సల్టెంట్స్ మీ ఫోన్లు ఎత్తకుండా, ఒకవేళ ఎత్తినా కూడా ఏదో ఫ్రాడ్ డాక్యుమెంట్స్ చేపించి మీ నాలెడ్జ్ లేకుండా ఆ డాక్యుమెంట్స్ తోటే మిమ్మల్ని మళ్ళీ ఇమిగ్రేషన్కి పంపించినప్పుడు అక్కడ మీకు ప్రాబ్లం జరిగినప్పుడు మళ్ళీ మీరు వెనక్కి వస్తుంది జరుగుతుంది. ఇట్లాంటప్పుడు మీ డబ్బులు మీరు ఎట్లా రికవరీ చేసుకోవాలి అన్నది వీ విల్ టెల్ యూ. ఓకే, సో ఎప్పుడైతే ఈ కన్సల్టెంట్ మీకు చీటింగ్ చేస్తాడో దట్ విల్ కమ్ అండర్ సెక్షన్ 416, 420. ఇదే కాకుండా యూ కెన్ ఆల్సో రికవర్ యువర్ మనీ. రికవరీ ఆఫ్ మనీ కింద కూడా మనం సూట్ ఆ కన్సల్టెంట్ మీద ఫైల్ చేసి, ఒకటి సివిల్ కేసు, ఒకటి క్రిమినల్ కేసు, ఈ 2 కేసులు మనం బుక్ చేసినప్పుడు ఆ కన్సల్టెంట్కి ప్రెషర్ పెరుగుతుంది. ప్రెషర్ పెరిగినప్పుడు 100% మీ డబ్బులు మీకు వెనక్కి ఇచ్చేయాలనే ప్రయత్నిస్తాడు. చాలామంది తెలియక, లేదా చాలామంది కన్సల్టెంట్స్ ఇంకొక టైప్ కొత్త రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీకు సర్టిఫికేట్ లేదు, నేను మీకు దొంగ సర్టిఫికేట్ ఇప్పించాను, మీ మీద కూడా కేసు అవుతుంది అని. మీరు అట్లాంటి దానికి ప్రలోభాలకి భయపడకండి, ఆ బ్లాక్మెయిలింగ్కి లొంగకండి. ఆ బ్లాక్మెయిలింగ్ సెక్షన్ కూడా మనం వాళ్ళ మీద వేసి 100% మీరు మోసపోయినందుకు మీ డబ్బులు మీకు వెనక్కి ఇప్పించే బాధ్యత మేము తీసుకొని మేము ముందుకెళ్తాం. ఇట్లాంటి విషయాలు మీకు జరిగి మోసపోయినప్పుడు మీరు నన్ను కనుక అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ మీద కాల్ చేయండి. డెఫినెట్గా మా టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు, అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తారు. ఆ తర్వాత మీకు జరిగిందంతా కూడా క్లియర్గా మనం సమ్మరీ తీసుకొని వెంటనే వాళ్ళ మీద క్రిమినల్ కేసెస్, సివిల్ కేసెస్ మనం వేస్తాం జరుగుతుంది. మీ డబ్బులు మీకు ఇప్పిస్తాం జరుగుతుంది. థ్యాంక్ యూ.